Hi, hello, welcome to my channel. This is my first video. Please subscribe. ఈ బోట్స్ ఏవైతే ఉన్నాయో నేను వీటిని మీషోలో పర్చేస్ చేశాను అండ్ వీటి కాస్ట్ కూడా నేను దాంట్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చూడండి. అండ్ అవి చాలా బాగున్నాయండి. అంటే దానిపైన ప్రింట్ వచ్చింది. అండ్ ఏమేమి కావాలి మనకి అంటే నెక్స్ట్ యాక్రిలిక్ కలర్స్ అనేవి కావాలి. అక్కడ ఏమేమి షేడ్స్ ఉన్నాయి అవి కూడా మనకు చూపిస్తూ ఉంటారు. అండ్ వాటిని ఎలా మిక్స్ చేసుకోవాలి అని చెప్పేసి ఉంది. అరౌండ్ దాని కాస్ట్ వచ్చేసరికి నాకు 225 రూపీస్ పడింది. అండ్ నేను ఇది వచ్చేసరికి మోర్లో తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ మనకి దీనికి కావాల్సిన ఐటెం వచ్చేసరికి బ్రషెస్. అండ్ ఇది కూడా నేను వచ్చేసరికి మీషోలోనే పర్చేస్ చేశాను. టోటల్ మొత్తం నాకు 12 బ్రష్ అయితే వచ్చేసాయి. మోర్ దెన్ 100 రూపీస్ కన్నా తక్కువే, 90 రూపీస్ ఏమో కాస్ట్ పడింది. దీంట్లో మనకి ఇవి వచ్చేసరికి చాలా అంటే చాలా యూజ్ అవుతాయి. అండ్ మనకి పెయింటింగ్కి తగ్గట్టు ఏ బ్రష్ అయితే మనం వాడుకోవాలో ఆ బ్రష్ అనేది వాడుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం కలర్స్ ఎలా కలుపుకోవాలి. నేనైతే మా ఇంట్లో ఆల్రెడీ పాత ఐస్ ట్రే అయితే ఉందో దాన్ని తీసుకున్నాను. మీరు ఏదైనా వాడుకోవచ్చు. అదైతే ఇంకా బెస్ట్, మనం కొత్త కొనాల్సిన అవసరం కూడా లేదు. నేను ఒక్క శాంపుల్ చూపిస్తాను నేను డ్రా చేసింది. ఇది నేనైతే అసలు ఎలాంటి పెయింటింగ్ రాదండి. ఫస్ట్ టైం చేశాను. అండ్ ఆ డాట్స్ని నేను వితౌట్ ఎక్విప్మెంటే మన దగ్గర ఉన్న వాటిలతోనే పెట్టాను. అంటే ఆ బ్రష్ ఉంది కదా, బ్రష్ బ్యాక్ సైడ్ టిప్తో యాక్రిలిక్ కలర్స్ని వాడుకొని ఆ డాట్స్ అనేవి ప్లేస్ చేశాను. దాన్నే మండేలా వర్క్ అంటాం. అండ్ తర్వాత మనం ఆ బోర్డ్స్ని ఫస్ట్ వచ్చేసరికి వైట్ కలర్ యాక్రిలిక్ కలర్తో పెయింట్ చేసుకోవాలి. ఎందుకు వైట్ అంటే ఫస్ట్ మనం ఆ వైట్ బేస్ ఇస్తేనే మనకి నెక్స్ట్ మనం యూజ్ చేసే కలర్స్ అనేవి చాలా బ్రైట్గా కనిపిస్తాయి. లేకపోతే మనం వేసిన కలర్స్ అనేవి చాలా లైట్గా కనిపిస్తాయి. ఇప్పుడు మీరు ఫస్ట్ ఆల్రెడీ చూసారు కదా, అంత బ్రైట్గా కనిపిస్తుందంటే ఫస్ట్ నేను ఇలా వైట్ కోటింగ్ అనేది డ్రా చేసుకున్నాను దానిపైన. అయితే మనం ఒక కోటింగ్ కాదు, 2 టైమ్స్ మనం కోటింగ్ అనేది ఇవ్వాలి. అది మనకి మొత్తము కనిపించకుండా పోతుందని మీరేం టెన్షన్ పడొద్దు. అది వెంటనే డ్రై అయిపోయిన తర్వాత మనకి దానిపైన ఉన్న డ్రాయింగ్ ఏదైతే ఉందో అది మొత్తం కనిపించిద్ది. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు కంప్లీట్గా నేను 4 తీసుకున్నాను. నాకు 4 వచ్చేసాయి. ఆ 4 అరౌండ్ కాస్ట్ కూడా 100 రూపీస్‌లా అంతే పడ్డాయి. ఎక్కువ ఏం కాస్ట్ ఏం తీసుకోలేదు. మీషోలోనే ఆర్డర్ చేశాను. మనకు మీషోలో విత్ ప్రింట్, వితౌట్ ప్రింట్ కూడా దొరుకుతాయి బోర్డ్స్ అనేవి. ఫస్ట్ అయితే ఇలా ట్రై చేద్దామని ఇలా తీసుకున్నాను. అండ్ వైట్ బేస్తో కోటింగ్ అనేది ఇచ్చారు. చూసారుగా ఎంత నీట్గా వచ్చిందో ఆ కోటింగ్ అనేది. అది డ్రై అయిపోతే ఆటోమేటిక్గా డ్రాయింగ్ అనేది మనకు కనిపించిద్ది. నెక్స్ట్ అలా ఉన్నవన్నీ కోట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ అలా మొత్తం నా దగ్గర ఎన్ని ఉన్నాయి టోటల్గా 3 కార్డ్బోర్డ్ షీట్స్ ఉన్నాయి. ఆ 3 బోర్డ్స్ని నేను వైట్ పెయింట్ వేసుకున్నాను. అండ్ చూడండి మీరే, మనకి హాఫ్ అన్ అవర్ తర్వాత మీరు కనుక చూస్తే ఆటోమేటిక్గా దానిపైన ప్రింట్ మనకు కనిపించిద్ది. వెయిట్ ఫర్ పార్ట్ 2.